వెల్కమ్ టు 100 టీవీ. నేను వంశీ. ప్రజెంట్ మన ఉంది మాదాపూర్లోని హైటెక్ సిటీ వద్ద అనమాట. సాఫ్ట్వేర్ కంపెనీస్ చూసినట్టయితే ఒక విధంగా చూడండి ఒకసారి. బ్రేకింగ్ న్యూస్ ఎందుకు అంటున్నానంటే, తెల్లవారు జరిగిన అగ్ని ప్రమాదంలో 5th ఫ్లోర్లో జరిగిన అగ్ని ప్రమాదంలో గ్యాస్ సిలిండర్ పెళ్ళడం వల్ల చూడండి ఒకసారి అద్దాలన్నీ ఎలా పెళ్ళిపోయినాయి. 4th ఫ్లోర్లో ఉన్న సాఫ్ట్వేర్ కంపెనీ కూడా అద్దాలన్నీ పగిలిపోవడం జరిగింది. ఈ అద్దాలన్నీ పగిలేసి అనమాట అంతా రోడ్డు మీద పట్టడం జరిగింది. సో ఇది ఎలా జరిగిందంటే, తెల్లవారుజామున 5 గంటలకి పైన రెస్టారెంట్ ఉంటుంది పక్కన, దాంట్లో సిలిండర్ పేలినట్టు మనకి ఇక్కడ ఉన్న గమనిస్తూ చెప్తున్నారు. చాలా భారీ పెద్దగా పేలడం జరిగిందనమాట. చాలా పక్కన వాళ్ళు కూడా భయంకి గురైనట్టు తెలుస్తుంది. చుట్టుపక్కల చూసినట్టు అద్దాలన్నీ పగిలి కింద పడ్డ, రోడ్ సైడ్ కూడా పడటం చూస్తున్నాం మనం. సో లోపల ఉన్న వాళ్ళకైతే ఎవరికి ఏమి కాలేదని తెలుస్తుంది. 3 ఫైర్ ఇంజన్లతో ఆపడం ఇప్పుడే ఒక హాఫ్ అన్ అవర్ అయితే మొత్తం కూల్ చేయడం జరిగిందనమాట. ఎవరికి ఎలాంటి ప్రమాదం అయితే జరగలేదు. సో ఈ ప్రమాదం ఎలా జరిగింది, అనుకోకుండా జరిగిందా, మరి దేని జరిగిందంటే రాయదుర్గ పోలీసులు అయితే దర్యాప్తు చేయడం జరుగుతుంది అనమాట. సో మన విధంగా చూసినట్టయితే రోడ్ సైడ్ ఒకసారి చూడండి, ఈ ఐస్ పింక్ ఎలా పడ్డపోయి అక్కడ నుంచి ఇంత దూరం వచ్చేసి అంత దూరం నుంచి పడడం జరిగిందంటే ఎంత అంటే బలంగా అగ్ని ప్రమాదం మనం విజువల్స్లో కూడా చూడొచ్చు. ఎలా జరిగింది ఏంటన్నా కూడా ఎంత ఫైర్తో వచ్చినాయో బయటికి చూడొచ్చు. ఇంకోటి చూసినట్టయితే ఈ రోడ్ సైడ్ అంతా పడ్డాయి అనమాట. ఇవంతా క్లీన్ చేయడం జరుగుతుంది. ఎక్కడెక్కడ ట్రాఫిక్ అంతా క్లియర్ చేసి ఇదంతా క్లీన్ చేయడం జరుగుతుంది. సో మనం ఇంకొక విషయం చెప్పుకోవాల్సింది అంటే, పక్కన ఆఫీస్కి కూడా ఈ అగ్ని ప్రమాదం పక్కన ఆఫీస్కి కూడా వెళ్ళి ఆ అద్దాలు పగిలిపోవడం కూడా జరుగుతుంది. మనం గమనించవచ్చు ఈ విజువల్స్లో కూడా. సో పక్కన ఆఫీస్ మొత్తం ఇంకా ధ్వంసమైనట్టు కూడా కనిపిస్తుంది. ఈ ఆఫీస్ అయితే 5th ఫ్లోర్ 4th ఫ్లోర్ అంతా ధ్వంసమైనట్టు కనిపిస్తుంది. సో ఈ వద్దలన్నీ పగిలిపోయిన చూడొచ్చు. లోపల కూడా అంత లోపలికి ఎవరిని ఎలా చేయకుండా అంత క్లోజ్ చేశారు గేట్స్ అనేవి. ఇవన్నీ అద్దాలు పగిలేసి అన్ని కింద పట్టడం జరిగిందనమాట. అంత గ్లాసెస్ మెటీరియల్ కాబట్టి. సో పక్కన ఆఫీస్ ఒకసారి చూడతాం. ఒకసారి మనం వెళ్ళేసి పక్కన ఆఫీస్ జస్ట్ ఒక 10 మినిట్స్ దూరంలో ఉంది. పక్కన ఆఫీస్ మొత్తం ధ్వంసమైనట్టు కూడా కనిపిస్తుంది మనకి. సో ఈ వేడి అంటే అంత అగ్ని ప్రమాదం చూసినట్టు మనకి కనిపిస్తుంది అనమాట. సో అంత 3 ఫైర్ ఇంజన్లు పెట్టి ఆపుతున్న చాలాసేపు కట్టడి చేశారనమాట ఫైర్ ఇంజిన్ వాళ్ళు కూడా. సో అంతలోపు ధ్వంసమైనట్టు కనిపిస్తుంది మనకి. సో ఇవన్నీ క్లీన్ చేసి ఒక సైడ్ పెట్టడం జరుగుతుంది. ఇవన్నీ చూసినట్టు ఒకసారి చూద్దాం. ఒకసారి అక్కడికి వెళ్ళి మనం ఇవన్నీ పక్కన పెట్టేసి అంతా క్లీన్ చేస్తున్నారనమాట. సో తెల్లవారుజామున 5 గంటలకి మరి ఈ ప్రమాదం అనుకోకుండా జరిగిందా, ఎలా జరిగిందా అనే దాని మీద పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు రాయదుర్గ పోలీసు వాళ్ళు అయితే. చూద్దాం ఒకసారి మరి లోపలికి వెళ్ళేసి ఎవరిని అడిగే ప్రయత్నం చేద్దాం. మరి ఏమైనా ప్రమాదం జరిగిందా లేదంటే మనకు తెలిసిన ఇన్ఫర్మేషన్ ప్రకారం అయితే ఎలాంటి ప్రమాదం అయితే జరగలేదని చెప్తున్నారు. మరి ఒకసారి ఇవన్నీ క్లీన్ చేసి ఒక రోడ్ సైడ్ అంటే ఒక పక్కకు పెట్టేయడం జరుగుతుంది అనమాట. ఇవన్నీ రోడ్డు మీదకి వచ్చినాయి అనమాట దరిదాపులుగా. అంటే ఇంకెవరు లేరు కాబట్టి సో ఎవరికి ఏం కాలేదని చెప్పుకోవచ్చు. కొన్ని మంది గ్రహించి ఇలా అగ్ని ప్రమాదం జరుగుతుంది ఫైర్ ఇంజిన్ కాల్ చేయడం, తర్వాత పోలీసు వాళ్ళు రావడం, అంత సిబ్బంది అంతా ఏర్పాటు చేసి ఎలాంటి ప్రమాదం జరగకుండా చేశారనమాట. సో ఆశనార్థం అయితే చాలా జరిగింది. మరి ఈ ప్రమాదం ఎందుకు జరిగింది, కావాలని జరిగిందని పోలీసులు దర్యాప్తు చేసి చూడాలి. మరి ఎంతవరకు వస్తుంది ఈ కేసు అనేది ఒకసారి చూద్దాం. ఇవన్నీ మూటలు అంటే ఈ గ్లాసెస్ ఇవన్నీ ఎన్ని రోడ్డు మీద పడి ఎన్ని క్లీన్ చేయడం జరుగుతుంది. సరే చూద్దాం ఒకసారి మనం చూసుకున్న విధానం అయితే అసలు ఎవరికి ఏం అర్థం కాదు. అసలు ఇక్కడ నార్మల్గా తెల్లవారుజామున సాఫ్ట్వేర్ ఉద్యోగులు అంటే ఎప్పుడు 24/7 షిఫ్ట్లు ఉంటాయి కదా చూస్తుంటారు. కానీ చాలా మందికి అర్థం కాదు అసలు ఏం జరిగిందని. చాలా మంది భయం అంటే చూస్తున్నా అసలు ఏం జరిగింది, ఇక్కడ బిల్డింగ్ ఏమైనా అయిందా, అది ఎవరైనా పగలగొట్టారని చూస్తున్నారు. కానీ అగ్ని ప్రమాదం ఎవరికి క్లారిటీ అయితే లేదనమాట. ఎందుకంటే ఫైర్ ఇంజిన్ ఆల్మోస్ట్ తెల్లవారుజాము జరిగిన తర్వాత 10 గంటల వరకు ఒక 3 అవర్స్ పాటు ఫైర్ ఇంజిన్ ఆపడం జరిగిందనమాట. ఇవన్నీ మంటలు ఆపడం జరిగింది. సో మనం చూద్దాం ఒకసారి అసలు ఈ ఫైర్ అంటే ఈ గతంలో 5వ ఫ్లోర్లో చూసినట్టయితే ఒక రెస్టారెంట్ ఉండేదన్నమాట. రెస్టారెంట్లో గ్యాస్ సిలిండర్ పేలినట్టు మనకి కొన్ని మంది చెప్తడం జరుగుతుంది. క్లారిటీ అయితే లేదు. అండ్ 4th, 3rd కూడా ధ్వంసమైన విధంగా కనిపిస్తుంది. ఒకసారి విజువల్స్లో కూడా చూడొచ్చు. సో ఎంతగా అగ్ని ప్రమాదం అయితే రోడ్డు మీదకి వచ్చేసి దగ్గరగా వచ్చేసి ఒక 50 మీటర్స్ దూరంలో ఉన్నప్పుడు గ్లాసెస్ అన్ని పట్టడం జరిగిందనమాట. సో ఆ టైంకి ఎవరు లేరు కాబట్టి ఎవరికి ఎలాంటి ప్రమాదం అయితే జరగలేదు. లోపల కూడా ఎలాంటి ప్రమాదం జరగలేదు అనమాట. ఓన్లీ గ్లాసెస్ లోపల ఉన్న వాటికి ధ్వంసమైనట్టు కనిపిస్తుంది. అట్ ఏ టైం ఇంకోటి చూసినట్టయితే మొత్తం సెక్యూరిటీని అంతా ఆఫ్ చేసి అంత క్లీన్, రోడ్ సైడ్ మొత్తం పడ్డాయి కాబట్టి అన్ని క్లీన్ చేయడం కూడా జరుగుతుంది. విజువల్స్ కూడా చూడొచ్చు మనం. విజువల్స్లో కూడా ఏం చేస్తున్నారు, ఎంత క్లీన్. పోలీసు వాళ్ళు కూడా ఇంకా వెళ్ళలేదు. ఫైర్ సిబ్బంది కూడా ఇంకా ఇక్కడ ఉన్నట్టు కనిపిస్తుంది మనకి కూడా. సో ఇక్కడ ఉద్యోగం చేసే వాళ్ళందరినీ పంపించేశారనమాట. ఫస్ట్ అయితే వాళ్ళందరినీ సేఫ్టీగా చూసుకోవడం జరిగింది. ఎలాంటి ప్రాణ నష్టం జరగలేదు కాబట్టి ఓకే. రాయదుర్గ పోలీసు వాళ్ళు ఇంకా అప్డేట్ అయితే ఇవ్వలేదు. మరి జరిగి కూడా దగ్గర ఒక 5 గంటలు అవుతుంది. ఎలాంటి అప్డేట్ అయితే రాలేదు. మరి వాళ్ళ దగ్గర నుంచి దర్యాప్తు అయితే జరుగుతుంది. మరి చూద్దాం ఒకసారి ఏమవుతుందో. మనం చూసినట్టయితే ఒకటి గమనించవచ్చు, ఫైర్ సిబ్బంది ఇంకా ఒక ఫైర్ ఇంజిన్ ఇక్కడే ఉన్నది. అంటే లోపల ఏమన్నా అంటే ఆపటం అయితే జరిగిపోయిందంటే 3 ఫైర్ ఇంజిన్లతో ఆపటం జరిగిపోయింది. మొత్తం ఆర్పేయడం జరిగింది ఫైర్ మొత్తం అగ్ని ప్రమాదాన్ని. సో ఇంకేమన్నా ఉన్నట్టుగా కొంచెం వెయిట్ చేయడం జరుగుతుంది. మరి లోపల ఏం జరుగుతుంది అదే అర్థం కావట్లేదు. ప్రజెంట్ అయితే అగ్ని మొత్తం ఆ మంటలు మాత్రం ఆపటం జరిగింది. మరి సో లోపల
ఇవన్నీ చూడొచ్చు ఒకసారి. ఈ గ్లాసెస్ అన్ని క్లోజ్ చేశారు. ఈ గ్లాసెస్ మొత్తం పాడైపోయినట్టు, ఈ వీటి మీద ముందర ఉన్న ఒక సెక్యూరిటీ ఉండే ఒక దాని మీద కూడా పడి మొత్తం గ్లాసెస్ కూడా పగిలిపోయిన విషయం చూడొచ్చు మనం. సో ఇంకొకటి పక్కన ఆఫీసులో కింద నుంచి ఒక 10th ఫ్లోర్ కూడా దరిదాపులుగా ఒక 10 ఫ్లోర్ల మట్టికి అవి కాలిపోయినట్టు కూడా కనిపిస్తుంది. అద్దాలు మొత్తం కాలిపోయినట్టు చూస్తుంది. పోలీసులు కూడా చూడొచ్చు ఒకసారి, దర్యాప్తు చేస్తున్నట్టు మనకి పోలీసులు కూడా చెక్ చేయడం జరుగుతుంది అనమాట. లోపల నుంచి వచ్చి ఏం జరుగుతుంది ఏంటి అసలు దేనివల్ల అయింది అగ్ని ప్రమాదం చెక్ చేయడం కూడా జరుగుతుంది వాళ్ళు. మరి చూద్దాం, మరి ఇంకొక 1 అవర్లో నాకు తెలిసి అప్డేట్ అయితే రాబోతుంది. చూస్తూనే ఉండండి 100 టీవీ. అన్న చెప్పండి అన్న, ఏమైంది యాక్సిడెంట్? మీరు ఉన్నారా ఆ టైంకి? ఎప్పుడైంది అది? మార్నింగ్ టైంలో ఎలాగైందో తెలియదు కానీ 5 o'clock ఆ టైంలో ఫైర్ ఎక్కువ వచ్చింది అనమాట. ఫైర్ ఎక్కువ వచ్చింది. గ్యాస్ సిలిండర్లు ఉన్నట్టు తెలుస్తుంది. ఆ గ్యాస్ సిలిండర్ పేలడంతో ఆ పక్క బిల్డింగ్ లో కూడా చాలా గాజు పెంకులు వెళ్ళి మొత్తం రోడ్డు మీద పడడం భయంకరానికి గురైంది. మొత్తం ఫైర్ ఇంజన్లు పోలీసులు వచ్చి చాలా మాటకి ఫైర్ ఇంజన్ వచ్చి చాలా మాట కంట్రోల్ చేశారు. లైట్ గా అంటే పేలుడికి సౌండ్కి పైన ఉన్న ఎంప్లాయీస్ ఉన్నారు కదా, వాళ్ళు ఉరుక్కుంటా రావడం జరిగింది. చాలా మాటకి చిన్న చిన్న దెబ్బలు తగిలి గాజు పెంకులు అలాంటివి గుచ్చుకున్నాయి చాలా మందికి. పైన అవతల బిల్డింగ్ వాళ్ళకి గ్యాస్ సిలిండర్ పేలి మొత్తం గాజు పెంకులు మొత్తం అవతల బిల్డింగ్ కి దూసుకెళ్ళినాయి అనమాట. చాలా మటుకు పగిలి.